మీరు కాంగ్రెస్ పార్టీ దీని మీద దీని మీద ఏంటి మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? రవికుమార్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే అన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు, అలాగే సోదరులు టీడీపీ నాయకులు కిషోర్ కుమార్ గారు, అలాగే ఏయో టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. అలాగే ఈరోజు మనం గమనించినట్లయితే రవికుమార్ గారు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క వరదల్లో చిక్కుకొని విరవెల్లాడుతూ అన్నమో రామచంద్ర అంటూ ఆహాకారాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వరద రాజకీయాలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. చేతనైతే ఈ ప్రజలను ఆదుకోవడానికి అపర్ణ హస్తం లాగా తోడ్పడి మరి వారి యొక్క సహాయ సహకారాలు అందించడంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ముఖ్యంగా ఒకసారి మనం గమనించినట్లయితే రవి గారు, దాదాపు ఈ బుడమేరు వరద ముంపు వల్ల విజయవాడ సిటీలోని దాదాపు 37 వార్డుల్లో 16 డివిజన్లలో 6 లక్షల మంది బాధితులుగా మిగిలారు. 2,20,000 కుటుంబాలు వరదలకి గురై మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన వంతు సహాయంగా మరి, ఎందుకంటే మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు నిర్విరామంగా కృషి చేస్తా ఉంటే, ఈయన నాకు ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకెళ్ళి పెద్ద కాకపోతే నేను నా కూతురు దగ్గరికి లండన్ వెళ్తాను, నాకు పాస్పోర్ట్ ఇవ్వండి 6 నెలలు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్తా ఉన్నాడే, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు బాధ్యత లేదా? ఎందుకంటే ఒక విషయం మీరు గమనించండి, విజయవాడ సిటీలో ఉన్నటువంటి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి 2019 నుంచి 24 వరకు మీ శాసనసభ్యులే పనిచేశారే, గెలిచారే. నగర మేయరు, మున్సిపాలిటీ మొత్తం మీరు, నగరాన్ని మొత్తం మీరే కైవాసం చేసుకున్నారే. మీకు బాధ్యత లేదా? ఈ యొక్క మీకు ఓటు వేసి గెలిపినటువంటి ఈ యొక్క ఆ ప్రాంత ఇవన్నీ మర్చిపోయి, లేకపోతే ఒక పులిహార ప్యాకెట్ కూడా మీరు పంచకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. అంటే మనం వాస్తవం మాట్లాడాలి. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన మాటల్లో కూడా కొంత ఏంది, ఆయన ఏదో 2 కెమెరాలు పెట్టుకున్నాడు, 3 కెమెరాలు పెట్టుకున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు అని ఆయన మాట్లాడుతున్నారు. సరే, పనిచేసేవాళ్ళు దానికి కూడా మరి ప్రజలకు తెలియటం కోసమో ఇంకోటో మీడియాకి వెళ్ళటం కోసమో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఏం చెప్తున్నానంటే రవి గారు, ఇది ఏదేమైనా సరే ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూశారు, షర్మిలమ్మ గారు కూడా మొన్న 2 రోజుల పాటు, అలాగే నిన్న కూడా ఆమె వరద బాధిత ప్రాంతాల్లో మరి మోకాళ్ళ లోతు నీళ్ళలో ఒక మహిళ అయి ఉండి ఆమె కూడా వరద బాధిత ప్రాంతాల్లో తిరిగి ప్రజలని ఆదుకోమని చెప్పి కోరటం జరిగింది, పరామర్శించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ శక్తి మేరకు కూడా మరి ఆహారాన్ని అందించడంతో పాటు బట్టలు, నిత్యావసర సరుకులు కూడా అందించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అలాగే మా సిడబ్ల్యూసీ సభ్యులు, పూర్వ అధ్యక్షులైనటువంటి గిడుగు రుద్రరాజు గారు కూడా మరి ఈ యొక్క వరద ప్రాంతాల్లో మరి పర్యటించి మరి సహకారాన్ని అందించిన విషయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మా వంతు, మా చేతనంత సహాయం చేయడానికి ముందుకు వస్తాము. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ, అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చినటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రజా సంఘాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక ఎన్జిఓస్ కూడా ఈ రోజు ఇక్కడ స్పందించి పనిచేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఏం చెప్పినట్లుగా తెలంగాణ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 16,500 చొప్పున ఆర్థిక సహకారం అందించడంతో పాటు చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలని ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాము. అయితే మనం ఒకసారి ఇక్కడ గమనించాలా రవి గారు, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటా ఉన్నారు మోడీ గారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మరి ఏం చేస్తా ఉంది? కేంద్రం 1 నయా పైసా ఇప్పటికి ఇవ్వాల. మొన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మరి కేంద్ర మంత్రి వచ్చి
ఏరియల్ సర్వే నిర్వహించి హలో రైట్ 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 లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేసిన ఒక్క మాట మీది స్ట్రక్ అవుతుందండి. వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే ఓకే కంటిన్యూ చేయండి. ఎందుకు నేనేం చెప్తున్నా అంటే రవి గారు, మీరు ఒకసారి గమనించండి, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది. మోడీ గారు ₹1 ఇదిలిచ్చలా. మరి ఏం చేయాలి దానికి డబుల్ ఇంజిన్ సర్కారు? ఆపదలు ఆదుకోవాలి కదా. ఇది ఒక జాతీయ విపత్తు. మీరు రూపాయి ఇవ్వకుండా ఉత్తమాటలు చెబితే ఏం ఉపయోగం? అదే విధంగా మీరు చూశారు, ఈ రోజు షర్మిలమ్మ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది. అయ్యా చంద్రబాబు గారు, మీరు వాళ్ళు చందాలు ఇచ్చారు, వీళ్ళు చందాలు ఇచ్చారు, చిన్నపిల్లల దగ్గర కూడా చందాలు ఇచ్చారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు, మీరు మోడీ గారికి ఆయన మోడీ జపం చేశారు, అధికారంలోకి వచ్చారు, ఆయన అడగండి, ఆయన దగ్గర నుంచి నిధులు తీస్తాడని చెప్పి కూడా ఖరాఖండిగా మాట్లాడినటువంటి విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ విపత్తు నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి భూములు, ఈ రోజు లంక భూములన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, ఇసుక మేటేసినటువంటి పరిస్థితి, లక్షలాది ఎకరాలు మరి బీళ్లుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా మరి స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు మనం గమనించినట్లయితే మనం చూసాం, ఎందుకంటే బోటు రాజకీయాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఈ బోట్లు సంబంధించి ప్రకాశం బ్యారేజీ కూల్చాలన్నటువంటి కుట్రతో జరిగినటువంటి వ్యవహారంగా ఈరోజు మరి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అలాగే మరి ఆమె హోంశాఖ మంత్రి మాట్లాడినటువంటి ఘటనలు మనం చూసాం. అంటే ఇది ఎంతో, ప్రకాశం బ్యారేజ్ అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్యారేజ్. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మరి బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు మరి గుండెని ఎదురొడ్డి పోరాడినటువంటి మహనీయుడు టంగుటూరి ప్రకాశం. మా జిల్లా కూడా ఆయన పేరే టంగుటూరి ప్రకాశం జిల్లా అని. అలాగే అలాంటి ఏర్పాటు చేసినటువంటి టంగుటూరి ప్రకాశం బ్యారేజీకి ఈ రోజు మీరు 30-40 బరువు గల 40 నుంచి 50 టన్నుల బరువు గల మీరు 3 పడవలని తాడుతో కట్టేసి అవి వరదల్లో కొట్టుకుపోయినట్టు మాట్లాడితే ఎంతవరకు సాధ్యమండి? జాలరి ఉంటాడు, ఒక అతనికి ఉన్నటువంటి జీవనాధారం చిన్న పడవ 50,000 లక్ష రూపాయలు అయింది చెక్క పడవ. దాన్ని ఎంత జాగ్రత్త చేసుకుంటారు? వరదలు వస్తాయంటే ముందుగానే మేల్కొని ఆ సముద్రం నుండి పడవ తీసుకొచ్చి ఒడ్డు చేర్చుకుని కుటుంబం మొత్తం కూడా దాన్ని కాపాడుకుంటారే. మరి ఈ కోట్ల రూపాయలు, ఒకటి 100 కోట్లు 50 కోట్లు ఇల్లుటువంటి ఇలాంటి పడవల్ని వదిలేశారంటే దీన్ని ఏమనుకోవాలా? అలాగే శేషాద్రి, అలాగే రామ్మోహన్, వీళ్ళిద్దరిని కూడా మీరు మనం గమనించినట్లయితే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరి ఏమి తీసుకుంటారో ఏం జరుగుతుందో కూడా మనం గమనించాలా. ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీన్ని ఒకసారి మీరు రిష్యూ